హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని మహాగౌరిగా పూజిస్తాము. హిందూ పురాణాల ప్రకారము తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలరని, జీవితంలోని కష్టాలు అన్నింటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తులు నమ్ముతారు. మహాగౌరి అంటే స్వచ్ఛమైన తెల్లదనం. ఈ అమ్మవారు తెలుపు రంగులో చాలా అందంగా ఉంటారు. మహాగౌరిని సాధారణంగా 4 చేతులతో చిత్రీకరిస్తారు. ఆ చేతులలో త్రిశూలము, కమలము, ఢమరుకము కలిగి ఉంటాయి. 4వది ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా, అంటే అభయముద్రలో ఉంటారు. దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా చూపబడుతుంది. ఇంకా కథలోకి వెళ్తే, పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకున్నారు. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు. ఆమె ఎండ, చలి, వర్షము, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించారు. దాంతో పార్వతీ శరీరము దుమ్ము, ధూళి, నేల, తెల్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మంలా ఏర్పాటైపోయింది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపారు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారారు. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తారు. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా మనకేం బోధిస్తున్నారు అమ్మవారు అంటే, మనసు మరియు ఆత్మ యొక్క నిర్మలత్వాన్ని మనకి సూచిస్తున్నారు. మనలో ఉన్న అజ్ఞానము, పాపము, కర్మల మలినాలు అన్నింటినీ తొలగించే శక్తి అమ్మవారి దగ్గర ఉంది అని చెప్తారు. మనం ఎంత తప్పులు చేసినా, ఎంత లోతుగా అజ్ఞానంలో ఉన్నా, ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనము ముందుకు వెళ్తూ ఉంటామో, అంటే ధ్యానం చేస్తూ, సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఎప్పుడైతే ఉంటామో పవిత్రత ప్రకాశాన్ని పొందగలము అని మనకి బోధిస్తున్నారు. కేవలం శరీర శుభ్రత కాకుండా మనసు, మాటలు, ఆలోచనలు శుభ్రంగా ఉండాలి అని, ఇతరుల తప్పులను క్షమించే దయాగుణం పెంచుకోవాలని, సత్యము మార్గంలో నడిచేటప్పుడు కష్టాలు వస్తాయి, వాటిని సహనంతో ఎదుర్కోవాలని, ప్రతి జీవిలో దైవత్వాన్ని చూసి దయతో వ్యవహరించాలని, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించుకోమని బోధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మహాగౌరీ మాత మనకు నిర్మలమైన హృదయము, శాంతియుతమైన మనసు ఉండాలి అని బోధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.